Hi to everyone. Welcome back to Mechanical Engineering Smart Library. Today our topic diesel cycle. Okay na. So this diesel cycle is also called as constant pressure cycle. అంటే diesel cycle కి మరొక పేరే constant pressure cycle. బట్ ఎందుకు diesel cycle ని constant pressure cycle అని పిలుస్తాము అంటే దీన్ని లాస్ట్ కు డిస్కస్ చేద్దాం. ఓకేనా. దిస్ diesel cycle consisting of 4 processes. ఈ 4 process లో 2 is the isentropic processes, one is the constant pressure process and one is the constant volume process. Ante this diesel cycle mainly consists of 2 isentropic processes, one constant pressure process, one constant volume process. Okay na. So process 1 to 2 ikkada em jarugutundi manaki isentropic compression and process 2 to 3 constant pressure heat addition. అంటే డీజిల్ సైకిల్లో మనకి హీట్ ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇట్ ఈస్ కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ దగ్గర హీట్ ఎడిషన్ జరుగుతుంది. దట్ ఈస్ 2 to 3 ప్రాసెస్ లో. నెక్స్ట్ ప్రాసెస్ 3 to 4 లో ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ అండ్ ప్రాసెస్ 4 to 1 కాన్స్టాంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్. అంటే ఎక్కడ జరుగుతుంది మనకి హీట్ రిజెక్షన్ అనేది డీజిల్ సైకిల్లో కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్ దగ్గర జరుగుతుంది. సో ఇవి యూజ్ చేసి మనం ఏం డ్రా చేయాలి, పీవీ డయాగ్రామ్ అండ్ టీఎస్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. సో పీవీ డయాగ్రామ్ చూడమ్మా. సో ఎక్స్ యాక్సిస్ పైన ఏముంది, మనం వాల్యూమ్ తీసుకుంటాం. వై యాక్సిస్ పైన ఏం తీసుకుంటాం, ప్రెషర్ తీసుకుంటాం. సో ఇక్కడ ప్రాసెస్ 1 to 2 ఏమంటుండో ఐసెంట్రోపిక్ కంప్రెషన్. So here this is the isentropic compression, that is reversible adiabatic process kuda anochu. 1 to 2 compression, isentropic compression. Next ikkada emundi 2 to 3 constant pressure heat addition. Ante so pressure anedi constant kabatti so ee process 2 to 3 constant pressure heat addition and ikkada emoutundi ee process lo manam cycle ki diesel cycle ki heat anedi supply chestunnam. Next process 3 to 4 lo it is isentropic expansion. So again మళ్ళీ ఎక్స్పాన్షన్ లో ఏమవుతుంది మనకి 3 to 4 and 3 to 4 లో సో see here this is the 3 to 4. next process 4 to 1 constant volume heat addition. వాల్యూమ్ కాన్స్టాంట్ కాబట్టి it is 4 to 1 అండ్ ఈ కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్ దగ్గర ఏం చేస్తున్నాం మనం, సైకిల్ కి హీట్ అనేది రిజెక్ట్ చేస్తున్నాం. ఓకేనా. సో నౌ సేమ్ థింగ్ టీఎస్ డయాగ్రామ్. సో ఎక్స్ యాక్సిస్ పైన ఏం తీసుకుంటాం మనం, ఎంట్రోపీ తీసుకుంటాం. వై యాక్సిస్ పైన ఏం తీసుకుంటాం, టెంపరేచర్ తీసుకుంటాం. సి హియర్ సేమ్ ఇక్కడ లాగానే 1 to 2 ఇక్కడ ఏమవుతుంది ఐసెంట్రోపిక్ కంప్రెషన్, 2 to 3 కాన్స్టాంట్ ప్రెషర్ హీట్ ఎడిషన్, 3 to 4 ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ అండ్ 4 to 1 కాన్స్టాంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్. సో హియర్ ఎంట్రోపీ కాన్స్టాంట్ కాబట్టి ఇయర్ S1 ఈక్వల్ టు S2 అండ్ ఇయర్ S3 ఈక్వల్ టు S4. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకేం డిస్కస్ చేద్దాం. హియర్ మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, దీనికి డీజిల్ సైకిల్ యొక్క థర్మల్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ డీజిల్ సైకిల్ ఈక్వల్ టు వర్క్ డన్ బై హీట్ సప్లైడ్. ఇది బేసిక్ ఫార్ములా. ఓకేనా. సో ఈ బేసిక్ ఫార్ములాకి మరి సి హియర్ సో ఎఫిషియన్సీ ఆఫ్ డీజిల్ సైకిల్ వర్క్ డన్ కి మనకి ఫార్ములా ఏముంది, హీట్ సప్లైడ్ మైనస్ హీట్ రిజెక్షన్. సో ఈ వర్క్ డన్ ప్లేస్ లో మనం ఏం సప్లై చేస్తున్నాం, హీట్ సప్లైడ్ దట్ ఈస్ QS మైనస్ హీట్ రిజెక్షన్ QR బై హీట్ సప్లైడ్ కి హీట్ సప్లై రాసుకున్నాం. బట్ ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం ఆల్రెడీ ఇప్పుడే ప్రాసెస్ 2 to 3 లో కాన్స్టాంట్ ప్రెషర్ దగ్గర హీట్ ఎడిషన్ అనుకున్నాం కదా. సో ఈ ప్రాసెస్ 2 to 3 లో కాన్స్టాంట్ ప్రెషర్ దగ్గర హీట్ ఎడిషన్. సో ప్రాసెస్ 2 to 3 లో హీట్ ఎంత సప్లై చేస్తున్నాం మనం, కాన్స్టాంట్ ప్రెషర్ ప్రాసెస్ కాబట్టి హియర్ MCP T3 మైనస్ T2. నెక్స్ట్ ఇంకెక్కడ హీట్ రిజెక్షన్ చేస్తున్నాం మనం, కాన్స్టాంట్ వాల్యూమ్ దగ్గర హీట్ రిజెక్షన్ చేస్తున్నాం. సో ప్రాసెస్ 4 to 1 లో కాన్స్టాంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్, దీనికి హీట్ రిజెక్షన్ కి ఫార్ములా Q 4 to 1. ఇక్కడ ఏముంది కాన్స్టాంట్ వాల్యూమ్ కాబట్టి MCV T4 మైనస్ T1. ఓకేనా. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది, హీట్ రిజెక్షన్ వచ్చింది అండ్ హీట్ సప్లై వచ్చింది. సో ఈ రెండు తీసుకెళ్లి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ డీజిల్ సైకిల్ అనేది వస్తుంది. సో లెట్ us see efficiency of diesel cycle formula ఏంది, QS minus QR, that is heat supplied minus heat rejection by heat supplied. so heat supplied value ఏముంది మనకి, that is MCP T3 minus T2 and QR heat rejection value ఏముంది MCV T4 minus T1 and again heat supplied, that is MCP T3 minus T2. సో ఇక్కడ మాస్ అండ్ ఈక్వేషన్ సింప్లిఫై చేసుకుంటే ఏమొస్తుంది మనకు, మాస్ అన్ని టర్మ్స్ అన్ని రిమూవ్ చేసి is 1 minus CV by CP T4 minus T1 by
T3 minus T2. బట్ ఇక్కడ ఏముంది Cp by Cv ఈక్వల్ టు గామా, దీనికి రివర్స్ లో ఉంది కాబట్టి రెసిప్రోకల్ 1 by గామా అవుతుంది. సో 1 మైనస్ ఇది ఏమైతే Cp by Cv గామా కాబట్టి ఇది కిందికి వస్తే రెసిప్రోకల్ 1 by గామా T4 minus T1 T3 minus T2 as so this is the equation number 1. Now ఇప్పుడు దీనికి ఇంకేం చేయాలి, మనం థర్మల్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో అగైన్ ప్రాసెస్ 1 to 2 ఏ ప్రాసెస్ అనుకున్నాం మనం, ఐసెంట్రోపిక్ కనిపిస్తుంది కదా, ఐసెంట్రోపిక్ కంప్రెషన్. సో ఐసెంట్రోపిక్ కంప్రెషన్ కి ఫార్ములా ఏముంది మనకి, టెంపరేచర్ కి అండ్ వాల్యూమ్ కి T2 by T1 equal to V1 by V2 whole power it is gamma minus 1. Here V1 by V2 is nothing but compression ratio. V1 by V2 ని ఏమంటున్నాం మనం, కంప్రెషన్ రేషియో అంటాం. ఈ కంప్రెషన్ రేషియోని మనం దేంతో ఇండికేట్ చేస్తాం, R తో ఇండికేట్ చేస్తాం. సో దెన్ ఇప్పుడు ఈ ఈక్వేషన్ మొత్తం ఏమవుతుంది, T2 by T1 equal to V1 by V2 అంటే ఇది మనకి కంప్రెషన్ రేషియో. సో కంప్రెషన్ రేషియో R హోల్ పవర్ గామా మైనస్ 1. సో దీని ఈ ఈక్వేషన్ నుంచి మళ్ళీ మనం ఏం రాసుకుంటున్నాం, T2 రాసుకుంటున్నాం. సో T2 ఈక్వల్ టు ఇది యువతలకి వెళ్తుంది. సో T2 ఈక్వల్ టు T1 ఇంటూ కంప్రెషన్ రేషియో హోల్ పవర్ గామా మైనస్ 1. ఇది ఏమొచ్చింది మనకి, దీని నుంచి T2 వచ్చింది. నౌ see here ప్రాసెస్ 2 to 3 లో ఏంటిది, కాన్స్టాంట్ ప్రెషర్ ప్రాసెస్. సో ఈ కాన్స్టాంట్ ప్రెషర్ ప్రాసెస్ లో ఇక్కడ ఏం టర్మ్ కాన్స్టాంట్ గా ఉంటుంది, ప్రెషర్ కాన్స్టాంట్ గా ఉంటుంది. ఏ ప్రాసెస్ లో, 2 to 3 లో. సో అప్పుడు ఏం రాసుకోవచ్చు మనం, ఇట్ ఈస్ T3 by T2 ఈక్వల్ టు V3 by V2. ఈ V3 by V2 ని, ఈ రేషియోనే మనం ఇక్కడ ఏమంటున్నాము అంటే కట్ ఆఫ్ రేషియో అంటున్నాం. ఇక్కడ V1 by V2 నేమో కంప్రెషన్ రేషియో అన్నాం. బట్ హియర్ V3 by V2 ఇస్ నథింగ్ బట్ కట్ ఆఫ్ రేషియో. ఓకేనా. సో ఈ ఈక్వేషన్ నుంచి V3 by V2 ఈక్వల్ టు రో కదా, దెన్ T3 ఈక్వల్ టు దీని యూతల్ కోసం ఏమవుతుంది, T2 ఇంటూ రో ఈస్ నథింగ్ బట్ కట్ ఆఫ్ రేషియో. సో ఇయర్ T3 ఈక్వల్ టు మళ్ళీ మనకి అబోవ్ ఈక్వేషన్ ఇక్కడ T2 అంటే ఏం రాసుకున్నాం, ఇది ఈక్వేషన్ T2 ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో ఇయర్ T2 ప్లేస్ లో T1 ఇంటూ కంప్రెషన్ రేషియో హోల్ పవర్ గామా మైనస్ 1 ఇంటూ రో, దిట్ ఈస్ కట్ ఆఫ్ రేషియో. Now process 3 to 4 లో ఏంటి, ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్. అగైన్ ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ లో మనకి T3 by T4 ప్రాసెస్ 3 to 4 కదా, T3 by T4 ఈక్వల్ టు V4 by V3. సో ఈ V4 by V3 ఇక్కడ ఏంటి అంటే ఇది ఎక్స్పాన్షన్ కాబట్టి ఇది ఎక్స్పాన్షన్ రేషియో. బట్ ఇక్కడ ఏమనుకున్నాం మనం, V1 by V2 కంప్రెషన్ రేషియో. ఇక్కడ ఏం జరుగుతుంది, కంప్రెషన్ జరుగుతుంది కాబట్టి ఇది కంప్రెషన్ రేషియో. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎక్స్పాన్షన్ జరుగుతుంది కాబట్టి ఇయర్ V4 by V3 ఎక్స్పాన్షన్ రేషియో. సో ఎక్స్పాన్షన్ రేషియోని మనం ఎలా ఇండికేట్ చేస్తాం, R సఫిక్స్ E. సో ఈ ఈక్వేషన్ నుంచి T3 by T4 ఈక్వల్ టు ఈ రేషియో మొత్తాన్ని మనం ఎక్స్పాన్షన్ రేషియో అంటున్నాం. దట్ ఈస్ RE హోల్ పవర్ గామా మైనస్ 1. ఓకేనా. సో మళ్ళీ ఎక్స్పాన్షన్ రేషియోకి ఇంకో ఫార్ములా ఏముంది అంటే మనకి ఎక్స్పాన్షన్ రేషియో దట్ ఈస్ R ఈక్వల్ టు ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ కంప్రెషన్ రేషియో బై కట్ ఆఫ్ రేషియో. కంప్రెషన్ రేషియో అంటే మనకి V1 by V2, కట్ ఆఫ్ రేషియో అంటే ఇట్ ఈస్ V3 by V2. T3 by T4 equal to from the equation process 3 to 4 నుంచి T3 by T4 equal to R అంటే ఏమనుకున్నాం మనం, కట్ ఆఫ్ R అంటే ఏమనుకున్నాం, కంప్రెషన్ రేషియో. రో అంటే ఏమనుకున్నాం, కట్ ఆఫ్ రేషియో హోల్ పవర్ గామా మైనస్ 1. సో ఈ ఈక్వేషన్ నుంచి మనం ఏం రాసుకుంటున్నాం అంటే T4 రాసుకుంటున్నాం. సో T4 ఈక్వల్ టు ఇటు వస్తే ఏమవుతుంది, ఇది యూటల్కి వస్తుంది. సో T3 by R కంప్రెషన్ రేషియో బై రో కట్ ఆఫ్ రేషియో హోల్ పవర్ గామా మైనస్ 1. సో దీన్ని ఏం చేసుకుంటున్నాం మనం, స్ప్లిట్ చేస్తున్నాం. ఇక T3 ప్లేస్ లో ఇక్కడ రాసుకున్నాం కదా T3 కి మనకి ఏముంది, T3 వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో T3 ప్లేస్ లో ఇట్ ఈస్ రో T1 ఇంటూ కంప్రెషన్ రేషియో హోల్ పవర్ గామా మైనస్ 1 బై R కి దీన్ని స్ప్లిట్ చేసుకున్నాం. సో కంప్రెషన్ రేషియో హోల్ పవర్ గామా మైనస్ 1 ఇంటూ 1 బై రో హోల్ పవర్ గామా మైనస్ 1. ఓకేనా. సో ఇక్కడ ఏం చేసినాం, R పవర్ గామా మైనస్ 1, R పవర్ గామా మైనస్ 1 ఉంది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే ఇంకా రిమైనింగ్ మనకి ఏమున్నాయి, ఇక్కడ మిగిలినాయి రో T1. ఓకే, రో T1 ఇంటూ ఇది ఏముంది మనకి 1 బై రోలో రెసిప్రోకల్ లో ఉంది కాబట్టి పైకి వెళ్తే ఏమవుతుంది, రో దట్ ఈస్ కట్ ఆఫ్ రేషియో హోల్ పవర్ గామా మైనస్ 1. అగైన్ మళ్ళీ దీన్ని స్ప్లిట్ చేసుకుంటే T1 ఇంటూ రో
ఇంటూ రో పవర్ గామా ఇంటూ రో పవర్ -1. సో ఈ రో పవర్ -1 కి రో పవర్ 1 కి క్యాన్సిల్ అవుట్ చేసుకుంటే ఇంకేం మిగులుతుంది మనకి T4 వాల్యూ. T4 ఈక్వల్ టు ఇట్ ఈస్ T1 ఇంటూ రో పవర్ గామా. సో ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం ఈ T2 వాల్యూ, ఈ T3 వాల్యూ అండ్ ఈ T4 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే, ఈ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఫైనల్ గా ఎఫిషియన్సీ ఆఫ్ డీజిల్ సైకిల్ అనేది వస్తుంది. సో ఇట్ ఈస్ 1 - 1 బై గామా. T4 ప్లేస్ లో ఏం రాసుకుంటున్నాం, T1 ఇంటూ రో పవర్ గామా మైనస్ T1 కి T1 యాజ్ యూజువల్ గా రాసుకుంటాం. సో T3 ప్లేస్ లో ఏం రాసుకుంటాం, ఇట్ ఈస్ T1 ఇంటూ ఆర్ పవర్ గామా -1 ఇంటూ రో. ఈ ఈక్వేషన్ ని ఈ T3 ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. మైనస్ T2 ఎంత ఉంది, ఈ T2 ఈక్వేషన్ T1 ఇంటూ కంప్రెషన్ రేషియో హోల్ పవర్ గామా మైనస్. సో ఇది మొత్తాన్ని కూడా మనం సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుంది అంటే, సో ఇట్ ఈస్ 1 - 1 బై ఆర్ 1 - 1 బై గామా రో పవర్ గామా -1 బై కంప్రెషన్ రేషియో హోల్ పవర్ గామా -1 ఇంటూ రో -1. సో దీన్నే ఫైనల్ గా మనం ఇలా రాసుకోవచ్చు. ఎఫిషియన్సీ దట్ ఈస్ థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ డీజిల్ సైకిల్ ఈక్వల్ టు 1 - 1 బై ఆర్ దట్ ఈస్ కంప్రెషన్ రేషియో హోల్ పవర్ గామా ఇంటూ కట్ ఆఫ్ రేషియో పవర్ గామా -1 బై గామా into rho -1. So this equation is known as air standard efficiency of diesel cycle. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే డీజిల్ సైకిల్ అనేది 2 పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఒకటి కంప్రెషన్ రేషియో, ఇంకోటి కట్ ఆఫ్ రేషియో. సో ఇయర్ మన కంప్రెషన్ రేషియో ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది అంటే డీజిల్ సైకిల్ యొక్క ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనం ఈ కట్ ఆఫ్ రేషియోని ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది అంటే డీజిల్ సైకిల్ ఎఫిషియన్సీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, మీకు ఇక్కడ లాస్ట్కు ఇంకోటి చెప్తామని, ఓకేనా, లాస్ట్కి ఇక్కడ డీజిల్ సైకిల్కి కాన్స్టాంట్ ప్రెషర్ సైకిల్ అంటామని చెప్పుకున్నాం. ఎందుకు అంటాము అంటే, సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి కాన్స్టాంట్ ప్రెషర్ దగ్గర హీట్ ఎడిషన్ అంటే ఏ ప్రాసెస్ దగ్గర డీజిల్ సైకిల్కి మనం ఏ ప్రాసెస్ దగ్గర హీట్ యాడ్ చేస్తున్నాము అంటే కాన్స్టాంట్ ప్రెషర్ దగ్గర హీట్ యాడ్ చేస్తున్నాం. కాబట్టి బికాస్ ఆఫ్ ఈ రీజన్ వల్ల డీజిల్ సైకిల్ని మనం ఏమంటున్నాము అంటే కాన్స్టాంట్ ప్రెషర్ సైకిల్. ఓకేనా, సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.